సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే పల్లా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. చేర్యాల మండలం బీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. ఆయన ఇక తర్వాత రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యకర్తలను అభినందించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. నీలిమ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందిస్తారని పల్లా హామీ ఇచ్చారు. ఇక చేర్యాల అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొస్తానని పల్లా రాజేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ రోజున అన్ని దానాల కంటే కూడా ప్రస్తుతం ఆరోగ్యానికి సంబంధించిన వరకు బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్పది. బ్లడ్ డొనేషన్ ఇవ్వడం ద్వారా ఇవాళ ఒకటి కొనాలంటే చాలా దగ్గర ఒకసారి 5,000, 10,000 రూపాయలు కూడా అవుతుంటుంది. అయిన అవసరం దొరకదు. కానీ ఈ విధంగా చేయడం వల్ల మనకు పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా చేర్యాల పట్టణ నాయకులు కానీ చేర్యాల ప్రాంత నాయకులు కానీ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ ఇవాళ అనేక మంది మిత్రులందరూ కూడా ఆరోగ్యపరంగా విద్యాపరంగా నా జన్మదిన సందర్భంగా వారందరినీ కూడా కలిసి వారందరికీ కూడా మరొకసారి హామీ ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు ఏదైతే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినామో ఆ నీలిమ హాస్పిటల్లో ఆ సేవలు అదేవిధంగా కొనసాగుతాయని దరిదాపుగా రోజు 300 నుండి 350 మంది ఇప్పటికి సేవలు తీసుకుంటున్నారు. అది కొనసాగుతుందని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అన్ని ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి పక్షపాతం లేకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా